సో చంద్రబాబు గారికి ఒక షాకింగ్ న్యూస్ సార్. ఆయన పైన ఉన్న కేసులన్నింటినీ కూడా సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చేయాలని చెప్పేసి హైకోర్టులో ఒక పిల్ వేశారు సార్. మరి అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు ఆ కేసులన్నింటినీ కూడా హైకోర్టును సిబిఐకి చెప్తారా? అరెస్ట్ అయ్యే అవకాశం ఏమన్నా ఉంటుందా? ఏ విధంగా చూస్తారు సార్ దీన్ని? మామూలుగా పొలిటికల్ పార్టీలు తమ చేతికి మట్టి అంటకుండా చాలాసార్లు ఏం చేస్తాయంటే కోర్టుల ద్వారా సిబిఐకి తీసుకొస్తారు. ఓకే. మనం ఇప్పుడు జగన్ అరెస్ట్ ఎలా అయ్యాడు? అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం జగన్ అరెస్ట్ చేయాలనుకున్నది. అయితే డైరెక్ట్గా వాళ్ళు సిబిఐని ప్రయోగించకుండా కోర్టు ద్వారా ట్రై చేశారు. శంకర్రావు కోర్టులో పిటిషన్ వేశాడు. దానికి ఇంప్లీడ్ అయ్యే మన తెలుగుదేశం నుంచి అశోక్ గజపతిరాజు, ఎర్రంనాయుడు ఇంప్లీడ్ అయ్యారు. సో తెలుగుదేశం కాంగ్రెస్ కలిసి జగన్ని జైలుకి పంపించడానికి ప్లాన్ చేసి కేసుని పెట్టారు. అలాగే ఇప్పుడు అనేక దీంట్లో కూడా ఇలాగే జరుగుతుంటాయి. మన వివేకానంద రెడ్డి హత్య కేసు కూడా సిబిఐ ఎలా వచ్చింది? సో ఆమె సునీత కోర్టులో సిబిఐ కావాలనింది, సిబిఐ వచ్చింది. అలాగా ఇప్పుడు చంద్రబాబు విషయంలో కూడా సిబిఐ రావాలి అని నిన్న ఒక జర్నలిస్టు, ఆయన స్వర్ణాంధ్ర పత్రిక ఎడిటర్ బాలగంగాధర్ తిలక్ ఆయన పిల్లేశాడు. అందులో 114 మందిని యాడ్ చేశాడు. అంటే మంత్రి నారాయణ, తర్వాత అచ్చెన్నాయుడు, లోకేష్, దేవినేని ఉమ, తర్వాత కొల్లు రవీంద్ర, చింతమనేని రమణ, ఇలాగా చాలామంది తెలుగుదేశం నాయకులు కూడా దాంట్లో ఉన్నారు. సో ఆయన ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇప్పటివరకు చంద్రబాబు మీద దాదాపు 6-7 కేసులు ఉన్నాయి. స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, ఇన్నర్ రింగ్ రోడ్ కావచ్చు, ఫైబర్ నెట్ కావచ్చు, ఇసుక కుంభకోణం కావచ్చు, మద్యం కుంభకోణం కావచ్చు, ఇలాగా 6-7 కేసులు ఉన్నాయి. ఈ కేసులన్నీ కూడా సిబిఐకి అప్పగించాలి. ఎందుకంటే సిఐడి ఇప్పటివరకు వీటిని సిఐడి చూస్తుంది. కానీ ఈ ప్రభుత్వం రాక ముందే రిజల్ట్ రాగానే సిఐడి ఆఫీస్ని సీజ్ చేయాలని హరీష్ గుప్తా డీజీపీకి చెప్పారు. డీజీపీ వెళ్ళి సిఐడి ఆఫీస్ని సీజ్ చేసి మొత్తం రికార్డులన్నీ తీసుకున్నారు. సో వీళ్ళు మ్యానిపులేట్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ ప్రభుత్వంలో ఆయన సీఎం మీద నిష్పాక్షికమైన దర్యాప్తు జరిగే అవకాశం లేదు కాబట్టి దీని మీద సిబిఐకి ఇవ్వాలి అనేది ఆయన అంటున్నాడు. ఇప్పుడు ఈ స్వర్ణాంధ్ర పత్రిక ఎడిటర్కి చంద్రబాబు కేసులకి ఏం సంబంధం అన్నప్పుడు దీని వెనక ఎవరున్నారు అన్న చర్చలు వస్తున్నాయి. జగన్ ఉన్నాడా లేకపోతే మోడీనే ఉన్నాడా అని. ఎందుకు మోడీ ఉన్నాడు? జగన్ అంటే ఓకే, జగన్కి తన మీద చంద్రబాబు కేసులు పెట్టాడు, తన్నప్పుడు జైలుకి పంపించడానికి చంద్రబాబు ఇంప్లీడ్ అయ్యాడు. చంద్రబాబు నిజానికి ఏ సంబంధం లేదు, కానీ ఎందుకు అయ్యాడు? జగన్ని తొక్కేద్దాం అనేది చంద్రబాబు ప్లాన్ కాబట్టి అయ్యాడు. ఈవెన్ జైల్లో కొంత సౌకర్యాలు కావాలంటే కూడా దాన్ని ఆపడానికి కూడా మళ్ళీ కోర్టుకు వెళ్ళారు తెలుగుదేశం. సో ఇటువంటి ఉన్నప్పుడు జగన్ ఆటోమేటిక్గా కక్ష అనేది పెట్టుకునే అవకాశం ఉంది. సో జగన్ అందుకని చంద్రబాబుని జైలుకి పంపించాడు. ఇప్పుడు చంద్రబాబు ముందున్న కర్తవ్యం ఏంటి? జగన్ని కంప్లీట్గా తొక్కేయాలి. నిన్న ఢిల్లీలో మాట్లాడుతూ కూడా ఆ డెవిల్ని నేను ఆల్రెడీ కట్టడి చేసేసానని కూడా మాట్లాడాడు. కట్టడి చేయడం ఉంది. ఎన్నికల్లో ఓటమి గెలుపులు. లాస్ట్ టైం నీకు 23 వచ్చాయి, ఈసారి తనకి 11 వచ్చాయి. లాస్ట్ టైం నీకు 40% వచ్చాయి, ఈసారి వచ్చాయి. సో మళ్ళీ రాడనే గ్యారంటీ లేదు కదా, ఎవడిస్తాడు? ఎవరిక్కడ పర్మనెంట్గా ఉండేదేం లేదు. కానీ అతను అలాగా అంత కోపం ఉంది ఇప్పటికీ జగన్ మీద, డెవిల్ అనే స్థాయిలో కోపం ఉంది. మరి చంద్రబాబు ఖచ్చితంగా జగన్ని తొక్కేయడానికి ట్రై చేస్తాడు కదా. సో అందువల్ల జగన్ కూడా చంద్రబాబుని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తాడు. గతంలో కూడా మనం చూస్తే 2019లో జగన్ అధికారంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు నిర్విరామంగా పనిచేసి జగన్ని ప్రభుత్వాన్ని పనిచేయనీయకుండా కట్టడి చేయగలిగాడు. దాదాపు 300 పైన పిల్స్ వేయించి ప్రతి అంశంలో విధాన నిర్ణయం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ప్రతి అంశంలో న్యాయ వ్యవస్థను ఇన్ఫ్లుయెన్స్ చేసి జగన్ని పనిచేయనీయలేదు. సో ఇప్పుడు జగన్ కూడా అదే పని చేయబోతున్నట్టుగా మనకు అర్థమవుతుంది కోర్టుల ద్వారా. కాకపోతే నేను చాలాసార్లు చెప్తున్నట్టు జగన్ బలం వేరు, చంద్రబాబు బలం. చంద్రబాబు ఆకాశంలో ఉంటే జగన్ బలం నేల మీద ఉంటుంది. ఎందుకంటే జగన్ చంద్రబాబుతో ఈక్వల్ కాలేడు ఈ విషయాల్లో. ఆ వ్యవస్థల్ని ఆయన ఎప్పటి నుంచో సుదీర్ఘంగా అభివృద్ధి చేసుకుంటూ వచ్చిన వ్యవహారం. మీడియా కానీ, తన కులానికి సంబంధించిన బలం కానీ, వ్యవస్థల్లో పట్టు కానీ, పార్టీ స్ట్రక్చర్ కానీ, ఈ 4 అంశాల్లో జగన్ బలహీనం.
కాబట్టి అట్లని బలహీనుడైనవాడు నువ్వు బలవంతుడు కొడతా ఉంటే దెబ్బలు తింటా ఉన్నాడు కదా, వీడు కూడా అదమర్చి ఉన్నప్పుడు ఒక దెబ్బేస్తాడు. దాన్ని గెరిల్లా వార్ఫేర్ అంటారు వరల్డ్లో. గెరిల్లా వార్ఫేర్ అనేది ఏంటంటే బలవంతుడైన వాడితో బలహీనుడైన వాడు పోరాడే పద్ధతిని గెరిల్లా వార్ఫేర్ అంటారు. ఇక్కడ మావోయిస్టులు చేసేది కానీ అనేక దేశాల్లో జరిగే పోరాటాలు కానీ గెరిల్లా వార్ఫేర్ జరుగుతుంటుంది. సో కాబట్టి గెరిల్లా వార్ఫేర్ కూడా చాలాసార్లు సక్సెస్ అయిన సందర్భాలు ఉన్నాయి, లేవని చెప్పలేము. ఇప్పుడు మనకు అప్పట్లో శివాజీ చేసింది, రాణా ప్రతాప్ వీళ్ళు చేసింది కూడా ఒక రకమైన గెరిల్లా వార్ఫేర్. అంటే బలమైన ముస్లిం నాయకులతో పోరాడారు వాళ్ళు, ముస్లిం రాజుల చక్రవర్తులతో వాళ్ళు బలహీనులైన శివాజీ లాంటి వాళ్ళు ఈ గెరిల్లా వార్ఫేర్ మెథడ్లు పోరాడారు. అలాగే ఇప్పుడు జగన్ కూడా తన మెథడ్స్ తను చేసే అవకాశం ఉంది. ఇది ఒక యాంగిల్. రెండో యాంగిల్, మోడీ ఎందుకు వెనకున్నాడు అనే వార్తలు వస్తున్నాయంటే, నేను నిన్న కూడా చెప్పాను, మోడీకి ఏంటంటే మోడీకి ఉన్న ప్రాబ్లము, అతను 4 సార్లు సీఎంగా ఉన్నాడు, 2 సార్లు పిఎంగా ఉన్నాడు. ఈ మొత్తం 6 సార్లు కూడా అతను అబ్సల్యూట్ అధికారాన్ని అనుభవించాడు, ఎవరి మీద డిపెండ్ అయ్యి లేడు అతను. ఆ మధ్య ఒక ఐఏఎస్ ఆఫీసర్, మోడీతో పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్ రాసిన పుస్తకం చదివాను. అందులో అతను ఏం చెప్పాడంటే, బిగినింగ్లో మోడీ మా మాటలంతా వినేవాడు, అడిగేవాడు, భిన్నమైన అభిప్రాయాల్ని, ఫ్యాక్చువల్ మిస్టేక్స్ని వినేవాడు. ఆ తర్వాత మోడీ వినడం మానేశాడు, మమ్మల్ని ఎవరిని మాట్లాడనివ్వట్లేదు, సో తను చెప్పిందే మేము ఫాలో కావాలన్న పద్ధతిలోకి వెళ్ళిపోయాడు అనేది రాశాడు. సో అలా ఆ స్థాయిలో ఇంకా కొంతమంది అసలు తను ఎప్పుడు ఫైల్స్ పర్ఫెక్ట్గా చూడడు, చదవడు. ఆ ఫైల్ తెచ్చిన అతన్ని 2 నిమిషాల్లో ఆ ఫైల్ ఏముందో చెప్పమంటాడు, చెప్పి సంతకాలు చేసేసి పంపించేస్తాడు. ఫైల్స్ని కూడా చూడడం అనేది ఆకార్ పటేల్ లాంటి వాళ్ళు డీటెయిల్గానే పుస్తకాలు రాశారు. సో ఆ స్థాయిలో అంటే బీజేపీలో కూడా తనకి సుప్రీము, తనకి ఎదురు ఎవరు లేదు. అదే నిన్న కూడా చెప్పాను, నల్లీ సెకండస్ అంటారు. నల్లీ సెకండస్ లీడర్ అతను. నల్లీ సెకండస్ అంటే సెకండ్ టు నన్, ఎవరికి అతను సెకండ్ కాదు, ఎవరు సెకండ్ కూడా లేరు. సో ఈ కాంటెక్స్లో ఆర్ఎస్ఎస్ కూడా అతని కంట్రోల్లో వచ్చేసింది ఆల్మోస్ట్. అందుకని మోహన్ భగత్ కూడా ఇప్పుడు వీక్ అయినాక మాట్లాడుతున్నాడు. 10 ఏళ్ళు మోడీని ఎక్కడ ఆయన విమర్శించలే, ఇప్పుడు వీక్ అయినాక మోడీకి బుద్ధులు చెప్తున్నాడు భగవత్ కూడా. సో ఈ కాంటెక్స్లో ఇప్పుడు మోడీ ఫస్ట్ టైము ఆయన కళ్యాణ్ బెనర్జీ చెప్పినట్టుగా పార్లమెంట్లో క్లచెస్ మీద నడవాల్సిన పరిస్థితి, ఇద్దరు ఊతకర్రల మీద నడవాల్సిన పరిస్థితి, అంటే ఒక అవిటితనం అనేది ఆయనకు వచ్చింది. సో ఈ అవిటితనాన్ని ఆయన భరించలేడు. అందుకని ఈ క్లచెస్ తన కంట్రోల్లో ఉండాలంటే ఏం చేయాలి? బటన్స్ ఎలక్ట్రానిక్ అనుకుంటే ఆ బటన్స్ తన కంట్రోల్లో ఉండాలి, అంతేగాని వాటి చెప్పినట్టుగా ఈయన నడవకూడదు, ఈయన చెప్పినట్టుగా అవి ఉండాలి అన్న పద్ధతిలో ఇప్పుడు ఏం ఆలోచిస్తాడు? నేచురల్గా ఆల్రెడీ 10 ఏళ్ళుగా వాళ్ళు బ్రహ్మాండంగా ప్రాక్టీస్ చేసిన మెథడ్ ఏంటంటే, ప్రత్యర్థుల మీదే కాదు, నీ ఓన్ సభ్యుల మీద కానీ నీ ఓన్ పక్షాల మీద కూడా నువ్వు కేసులు పెట్టేసి కంట్రోల్లో పెట్టుకో. ఇప్పుడు జగన్ 10 ఏళ్ళుగా సపోర్ట్ చేశాడు మోడీని, కానీ జగన్ కేసుల్ని ముందుకు వెనక్కి వెళ్లకుండా ఎందుకు చూసుకున్నాడు మోడీ అంటే, జగన్ మీద కేసులు తేల్చేసి అతను నిర్దోష్ అంటే జగన్ తన మాట వినకపోవచ్చు. సో జగన్ని తన కంట్రోల్లో పెట్టుకోవాలంటే కేసులు ఉండాలి. సో కేసులని కత్తులు మన తల మీద ఎలాడుతూ ఉంటాయి, మనకు భయంలో ఉంటాం, ఎప్పుడు ఆ కత్తి దిగుతుంది మన మీదకని. సో అది మోడీ మెథడు. అలాగా ఆల్రెడీ ఈయన మీద కేసులు ఉన్నాయి, చంద్రబాబు మీద. ఇప్పుడు సిబిఐ ఈడీ రంగంలో దిగే మొన్న పార్లమెంట్లో కళ్యాణ్ బెనర్జీ డిమాండ్ చేశాడు. అలాగే మాకు సంబంధం లేదని మోడీ అనొచ్చు రేపు పొద్దున, చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఒక రొటీన్ డైలాగ్ అందరూ చెప్తుంటారు. ఎప్పుడు చట్టం తన పని తాను చేయదు, చట్టాన్ని వీళ్ళే చేయిస్తారు, కానీ చట్టం తన పని తను చేసుకుపోతుంది. చట్టము చెయ్యి చాలా పెద్దది, బహుత్ లంబా హై అని సినిమాలో డైలాగులు ఉంటాయి హిందీ సినిమా, అలాగే బహుత్ లంబా అని ఇలాగ మాట్లాడుతుంటారు. కాబట్టి క్లియర్గా చంద్రబాబుని రేపొద్దున సిబిఐ అండ్ ఈడీ వచ్చి కేసుల్లోకి తీసుకుంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చట్టం తను పని చేసుకుందని మోడీ అనొచ్చు, రెండోది మేము చెప్పలేదు కదా కోర్టు చెప్పింది అనొచ్చు.